వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. పోయిన ప్రభుత్వమున మనము దేవుని రాజ్యమును గురించి కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యంలో క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యానికి రాజు క్రీస్తు ప్రభు అని. రాజు తన ప్రజలను ప్రేమించి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాకుండా వారి భద్రత, ఆత్మ సంబంధమైన భద్రత క్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉంది. వారి ఎదుగుదల, వారి సంరక్షణ క్రీస్తు ప్రభువే తీసుకున్నాడు. తీసుకుని క్రీస్తు ప్రభువు తన ప్రజల్ని వారి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల నుంచి ఆయనే నడిపించేవాడై ఉన్నాడు అని పోయిన ప్రభు దినంలో మనం నేర్చుకొని ఉన్నాం. అలాగనే దేవుని రాజ్య ప్రజలు లోకముతో ఎలా నడుచుకోవాలి అనేది కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. లోకముతో ఎలా నడుచుకోవాలి, రాజ్య ప్రజలు లోకముతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తాం. మనం చదివిన వాక్య భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయము, యేసు ప్రభువు భూమి మీద ఉన్న దినములలో తాను శిలువ మరణానికి అప్పగింపబడడానికి ముందు ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి ఇలాగూ మాట్లాడాడు. 17వ అధ్యాయము 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక అన్నాడు. లోకముతో రాజ్య సంబంధుల యొక్క సంబంధం క్రీస్తు ప్రభు తన రక్తం చేత కొనుక్కున్న రాజ్య ప్రజలు, సంఘము లోకముతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు సంఘము లోకంలో ఏముంది? లోకంలో అపవాది అధికారం ఉంది, లోకంలో చీకటి ఉంది, లోకంలో దుర్నీతి ఉంది. ఈ చీకటిలో నుండి, దుర్నీతిలో నుండి, అపవాది బంధకాలలో నుండి క్రీస్తు ప్రభు తన ప్రజల్ని సువార్త ద్వారా పిలిచి పవిత్రపరుచుకుని తన రాజ్య ప్రజలుగా ఆయన చేసుకుంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు తన బ్రతుకున్న దినాల్లో శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి, నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారు లోక సంబంధులు కారు అన్నారు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. క్రీస్తు రాజ్య సంబంధులు లోక సంబంధులు కాదు. లోకంతో సంబంధాలు లేవు వాస్తవానికి. లోకంతో సంబంధాలు లేనివారు వాళ్ళు లోకంలోనే ఉంటారు, కానీ లోకంతో సంబంధం ఉండదు. లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు రక్తం చేత కొనుక్కోబడిన వారు పరలోకపు నివాసులు, పరలోకపు జనులు అన్నమాట. వాళ్ళు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళంతా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇలా రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
20-21 వచనాలలో క్రీస్తు యేసు సంబంధులు, ఆయన రాజ్య సంబంధులు మన పౌరస్థితి పరలోకపు పౌరులు అన్నమాట. వాళ్ళు మన పౌరస్థితి పరలోకమున్నదని, పరలోకమున్నది, పరలోకమున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరములకు సమరూపం గల దానికి మార్చును. కాబట్టి క్రీస్తు ప్రభు శిష్యులు పరలోక పౌరులు. వాళ్ళు పరలోక పౌరులు ఈ లోకంలో ఉంటారు, కానీ ఈ లోకము తమది కాదు అన్నట్టు బతుకుతారు. పూర్వము అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాడు, నీతిమంతుడు. దేవుడు ఒక దేశాన్నే వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. కనాను దేశాన్ని ఇస్తాను అబ్రహాం అన్నాడు. నీ 4వ తరానికి కనాను దేశాన్ని ఇస్తాను అన్నాడు. అబ్రహాం గారు భౌతికమైన కనాను దేశం గురించి ఆలోచన చేసిన వాడు కాదు. లోకంలో బ్రతికాడు, కానీ లోక సంబంధి కానట్టు బతికాడు అన్నమాట. ప్రభు యేసు తన శిష్యుల విషయమై దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అన్నమాట, ఇప్పుడు నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు, లోకంలో నుండి నేను వేరుపరుచుకున్నాను అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము లోకంలో నుండి వేరైన ప్రజలు అన్నమాట. వాళ్ళు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ సమాచారం రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చదువుతాం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల అదనమాట. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు అన్నాడు. చూడండి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు లోక సంబంధులు కాదు. లోకంలో ఉంటారు, కానీ లోకము తమది కాదు అన్నట్టు బతుకుతారు. చెప్తున్నాడు కిందికి 19వ వచనంలో, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకమును ద్వేషించును అని చెప్పి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సభ్యులు లోకముతో ఎలాంటి సంబంధాలు ఉంటాయంటే వారు లోకానికి వేరైన ప్రజలు అంటాం. లోకంలోనే బతుకుతారు, కానీ వారు పరలోకపు పౌరులు. వారు లోకంలో నుండి క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రజలు అన్నమాట. లోకం నుండి వేరైన వారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో వారు దేవుని సొత్తు అన్నమాట. వాళ్ళు లోకంలో నుండి పిలుచుకున్నాడు, చీకటిలో నుండి పిలుచుకున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు తన సువార్త ద్వారా మనుషుల్ని పిలిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. వాడు గుణాతిశయంలోనూ పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు.
అయితే మీరు చీకటి నుండి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తు, పరిశుద్ధ జనం, దేవుని ప్రజలు అన్నమాట వీళ్ళు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా సువార్తను విన్నవాళ్ళు దేవుడు వారిని తన సొత్తుగా చేసుకున్నాడు. విన్నవాళ్ళు మార్పు చెందిన వాళ్ళు అన్నమాట. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాళ్ళు. చీకటిలో బతికే వాళ్ళని పిలిచాడు, వెలుగులోనికి రమ్మని పిలిచాడు. దేవుడు పిలుపుకు లోబడి చీకటిని అసహించుకుని నీతిలోనికి వచ్చిన వాళ్ళు, వెలుగులోనికి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. కాబట్టి కృష్ణుడు రాజ్య సంబంధులు ఒకప్పుడు లోకంలో చీకటిలో బతికేవాళ్ళు, కానీ ఇప్పుడు పిలుచుకొని పవిత్రపరచుకొని వెలుగు సంబంధులుగా చేశాడు. ఇప్పుడు వెలుగుతో జీవితం అన్నమాట. వెలుగులో జీవితము, వెలుగుతో సహవాసము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరైతే అపోస్తలుల బోధన అంగీకరించి కృష్ణ ప్రభు సహవాసానికి వచ్చారో వాళ్ళంతా దేవుని సహవాసం ఉంది వారికి అన్నమాట. వెలుగుతో సహవాసము, వెలుగు సంబంధులతో జీవిత విధానం గడుపుతారు అన్నమాట పరలోకపు వాసులు. కాబట్టి దేవుని రాజ్యము లోకంతో ఎటువంటి సంబంధం ఉంటుంది? మన లోకానికి వేరైన ప్రజలు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, అవిశ్వాసులతో జోడు లేని వారు అన్నమాట వీళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పోలిక? జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పేసాడు. కాబట్టి పరలోకపు రాజ్య సంబంధులు వాళ్ళు లోకంతో పొత్తు పెట్టుకోరు. ఆ విశ్వాసులతో పొత్తుండదు వాళ్ళకి. వీరు వెలుగు సంబంధులు, చీకటితో పొత్తుండదు. వీరు నీతిమంతులు, క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా వీళ్ళు నీతిమంతులైన వాళ్ళు. దుర్నీతిమంతులతో పొత్తుండదు, జోడి వేసుకోరు, వివాహ బాంధవ్యాలు జరిగించరు అన్నమాట. వేరైన ప్రజలు వారి దేవుడు వారిలో నివాసం ఉంటాడు అని చెప్పేసి, మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అని చెబుతూ కిందికి అంటున్నాడు. ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు, జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి లోకంలో నుండి బయలుదేరిన వాళ్ళ ప్రత్యేకంగా ఉండే జనాంగం అన్నమాట. జనాంగం ప్రత్యేకంగా ఉండు అని చెప్పేశాడు.
చదవండి కిందికి అంటున్నాడు ఆయన. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చెప్పుచూ ఉన్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, నీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను మీరు నాకు కుమారులు కుమార్తెలనే ఉన్నారు. సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు అని. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్య సంబంధులు లోకంలో ఉంటారు గాని లోకము తమది కాదు అన్నట్టు బ్రతుకుతారు. లోకానికి వేరుగా బతుకుతారు. లోకము అపవాది సంబంధమైంది. లోకము పాపంతో నిండి ఉంది. కాబట్టి వాళ్ళు పాపంలో నుండి చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడ్డారు. కాబట్టి పిలుపుకు లోబడి వచ్చారు. వచ్చిన వాళ్ళు లోక సంబంధులు కానట్టు బతుకుతారు. దేవుని పరిశుద్ధమైన జనాంగంగా బతుకుతారు. అవిశ్వాసంతో పొత్తు లేకుండా బతుకుతారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు తమ జీవితాలలో వెలుగు సంబంధమైన ఫలమును ఫలిస్తూ ఉంటారు. వాళ్ళు వెలుగు సంబంధమైన ఫలం చదివితే ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాం 11వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి సత్యమును వాటిలో కనబడుతూ ఉన్నది అని చెప్పాడు. మంచితనము, నీతి, సత్యమును అనుసరించి నడుచుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళ జీవిత విధానం అలాగుంటది అని చెప్పారు. కాబట్టి పరలోకపు రాజ్య సంబంధులు లోకముతో పొత్తు లేని వారై, లోకముతో సాంగత్యం చేయని వారై, లోకానికి వేరైన ప్రజలై, వెలుగు సంబంధుల వలె ఫలాన్ని ఫలించేవారై ఉన్నారు. కిందికి అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకుంది. నడుచుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రభువుకి ఏది ప్రీతికరం, మమ్మల్ని రక్తంతో కొనుక్కొనిన ప్రభువు ఆయనకి ఏది ఇష్టం దాన్ని జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు పాపములకు జోలిక ఏమీ లేకుండా ఉండడము ప్రభువుకి ఇష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపంతో జోలి లేకుండా బతుకుతూ ఉంటారు. దురాశ కలిగిన వాడు అపవాది సంబంధి కాబట్టి లోక సంబంధమైన దురాశలు లేకుండా బ్రతుకుతూ ఉంటారు. వారి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటుంటారు. వాళ్ళు లోకంలో ఉంటారు కానీ లోకం తమది కాదు అన్నట్టు బ్రతుకుతూ ఉంటారు. అక్కడే రాయబడింది. అక్కడ అంటున్నాడు చూడండి 5వ అధ్యాయంలో, ప్రత్యేకించి 11వ వచనంలో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. లోక సంబంధమైన అంధకార క్రియల్లో వాళ్ళు పాలివారు కాదు అన్నమాట. వాటిని ఖండిస్తారు. లోకం ఏం చేస్తుంటదంటే పాపాన్ని ప్రేమించి నడుస్తూ ఉంటది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అని వాడు ఎరుగుతురు. వాడు లోకాన్ని ప్రేమించేవారు కాదు. కృష్ణ ప్రభు వారిని తన రక్తం చేత ప్రత్యేకపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. లోకాన్ని ప్రేమించడు. చదువుతాం, ఇక్కడ రాయబడింది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, వారు లోకాన్ని ప్రేమించే వాళ్ళు కాదు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే దేవుని ప్రేమ వారిలో లేదు అనేది వాస్తవం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో
ఈ లోకమైనను అది ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో దాని ఆశయు అన్నమాట. లోకము దాని ఆశ గతించిపోతున్నది గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుచుడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నమాట, దేవుని రాజ్య ప్రజలు లోకంలో ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించి నిరంతరము జీవించేవారై ఉన్నారు. లోకమును ప్రేమించేవారు కాదు వాళ్ళు. దయచేసి గుర్తుపెట్టుకో ఒక మాట. ఒక వ్యక్తి తన హృదయంలో లోకానికైనా స్థానం ఇచ్చి ఉండాలా, లేకపోతే క్రీస్తు ప్రభుకైనా స్థానం ఇచ్చి ఉండాలా. క్రీస్తు ప్రభుకి స్థానం ఇచ్చిన వాడు లోకాన్ని ప్రేమించలేడు. లోకాన్ని ప్రేమించేవాడు శరీరాన్ని ప్రేమిస్తుంటాడు, దాని ఆశను కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. అలాంటి వాడు క్రీస్తుని ప్రేమించలేడు. దేవునికి విరోధి అయి ఉంటాడు, అతను విరోధి అయి ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రాజ్య సభ్యులు లోకముతో సంబంధాలు లేని వారై, లోకంలో ఉన్నప్పటికీ లోకాన్ని ప్రేమించని వారై ఉంటారు. లోకాన్ని ప్రేమించని వారై ఉంటారు. చదువుతో లేఖనాలు ఇలాగ రాయబడింది, ఎవరైనా లోకాన్ని ప్రేమించాడు అనుకో వాడు వ్యభిచారి అని చెప్పేశాడు యాకోబు గారు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది, లోకాన్ని ప్రేమించేవాడు శరీరాశలతో ముడివేయబడిన వాడై ఉంటాడు. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. అతను దేవునికి వ్యతిరేకి అయి ఉంటాడు. దేవునితో యుద్ధాన్ని ప్రకటించిన వాడై ఉంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులారా, డైరెక్ట్ గా చెప్పేశాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా అన్నాడు అన్నమాట. లోక స్నేహం చేసేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవునితో యుద్ధం ప్రకటించాడు. దేవుడా నీకు నాకే యుద్ధం కాసుకో అన్నాడు. ఎవరు ప్రకటించింది? లోక సంబంధం. లోకాన్ని ప్రేమించేవాడు. కాబట్టి దేవుడితో యుద్ధాన్ని ప్రకటించేవాడు దేవుడున్న లోకానికి వెళ్ళలేడు. శత్రువై ఉంటాడు. శత్రువులకి పరలోకంలో స్థానం లేదు. దేవుడు ఏం చేశాడంటే, రే బాబు, భూమి మీద ఉన్నప్పుడే నాతో నీకున్న శత్రుత్వాన్ని తీసివేసుకో అని చెప్పాడు అన్నమాట. తీసివేసుకోవడానికి కృష్ణ ప్రభు రక్తాన్ని సాధనంగా పెట్టాడు. ఇదిగో కృష్ణ ప్రభు రక్తం, నాతో శత్రుత్వాన్ని తీసేసుకొని సమాధాన పడు అని దేవుడు మానవుల పట్ల కనికరం చూపి కృష్ణ ప్రభు రక్తాన్ని సాధనంగా పెట్టాడు. కానీ మనుషుడు కృష్ణ ప్రభు రక్తాన్ని దేవుడు సాధనంగా పెట్టినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా దేవుడు నీకు నాకు శత్రుత్వం చూసుకో. దేవుడితో శత్రుత్వము యుగాయుగాలు నరకంలో కాలిపోవటమే అనుకుంటున్నాడు. కాబట్టి కృష్ణ ప్రభు సంబంధులు లోకముతో వ్యభిచరించే వాళ్ళు కాదు, దేవునితో యుద్ధాన్ని ప్రకటించే వాళ్ళు కాదు. దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు, దేవుని పిల్లలు, దేవుని ఇంటిలో కుమారులు కుమార్తెలు అయి ఉన్నారన్నమాట. వాళ్ళు లోకాన్ని ప్రేమించారు. ఒకవేళ లోకాన్ని ప్రేమించేవాడు మనలో ఎవరైనా ఉన్నాడు అనుకో, వాడు దేవుని సంబంధి కాదనమాట. అంత మాత్రమే కాదు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, లోక సంబంధులు కారు కాబట్టి దేవుని రాజ్య ప్రజలు మేలు చేస్తూ ఉంటారు లోకంలో.
6వ అధ్యాయం 10వ వచనం చదివితే, కాబట్టి మనకు సమయం దొరికినది మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేసేవాళ్ళు. ఎవరికి మేలు చేస్తారు? తన తోటి సహోదరులకి సంఘంలో మేలు చేస్తారు. అంత మాత్రమే కాదు, తమ చుట్టూ ఉన్న అందరికీ మేలు చేసేవాళ్ళు. ఈ రోజున వాస్తవానికి మన దేశంలో హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ కట్టబడ్డాయంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఆయా మిషనరీస్ వచ్చి మన దేశంలో నాగరికతను నెలకొల్పారన్నమాట. మేలు చేయడం వాటితోనే ప్రారంభించబడింది. వాస్తవానికి క్రీస్తుని అంగీకరించిన వారు వేరే దేశాల నుండి మన దేశానికి వచ్చి మన దేశంలో కనీసం బట్టలు కట్టుకునే పరిస్థితి లేని మనుషులు అన్నారు. ఆరోగ్య పరిస్థితులు లేవు. అలాంటి వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి మేలు చేసేదన్నమాట మిషనరీస్. ఇప్పటికీ కొనియాడతారు మిషనరీస్. పరాయి దేశానికి వచ్చి, తమది కాని దేశానికి వచ్చి ఎన్ని ఇబ్బందులో, ఆ ఇబ్బందుల్లో ఉంటూ కూడా ఇతరులకు మేలు చేశారు. కాబట్టి దేవుని రాజ్య ప్రజలు లోకంలో ఉంటారు, లోకంలో మేలు చేస్తూ బతుకుతుంటారు. లోకంతో సంబంధ బాంధవ్యాలు వాళ్ళకి ఇలాగుంటాయి. లోకంతో పొత్తు పెట్టుకోరు, లోకంతో కలిసిపోరు, లోకానికి వేరుగా ఉంటారు, లోక సంబంధులు బతికినట్టు బతకరు. వాళ్ళు కేవలం మంచితనము, నీతి, సత్యము అని వాటిలో జీవితాలని ఫలిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. కాబట్టి దేవుని రాజ్యపు వాతావరణంలో మనుషులు ఎలా ఉంటారు? ఈ రోజున మనం దానికి సంబంధించిన వాళ్ళమేనా, వెలుగు సంబంధులమేనా? అది ప్రశ్న. తర్వాత దేవుని రాజ్య ప్రజలు పాపముతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటారు అనేది మనం కొద్దిసేపు ఆలోచన చేస్తాం. దేవుని రాజ్య ప్రజలు పాపముతో లోకంతో అయిపోయింది. ఇప్పుడు పాపముతో దేవుని రాజ్య ప్రజలు పాపమును ద్వేషించేవారై ఉంటారు. పాపమును ద్వేషించేవారు. ఎందుకంటే పరలోకమందున్న దేవుడికి పాపం అంటే పడవు. ఆయన పాపం చేయడు. పాపం చేసేవాడిని తన సన్నిధానానికి రానియడు. కాబట్టి దేవుని రాజ్య ప్రజలు కూడా పాపాన్ని ఏం చేస్తుంటారు అన్నమాట, వారి తండ్రిలాగా పాపాన్ని ద్వేషిస్తూ ఉంటారు. పాపమును దరిచేరకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవునితో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, చీకటి పాపానికి గుర్తు అన్నమాట. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగేతుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము.
అప్పుడు ఆయన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పేసి. కాబట్టి పాపముతో దేవుడి రాజ్య ప్రజలు పాపంతో పొత్తు లేని వారై ఉంటారు అన్నమాట. పాపము ఇది పాపమని వాళ్ళు గ్రహించి దాని నుండి వేరైపోతారు. కీడుగా కనిపించే ప్రతిదాని నుండి వారు వేరైపోతారు. చదివితే ఇలా రాయబడింది, వారు పాపానికి వేరైన ప్రజలు అన్నమాట. పాపంతో జోలి ఏమీ లేని వారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే క్రీస్తు శరీరము శ్రమపడిన గనుక పాపముతో జోలి లేని వాళ్ళు అన్నమాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అతి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము మనుజాశాన్ని అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేకుండా అన్నమాట. పాపముతో జోలి ఏమీ లేక ఉంటాడు. ఏమీ లేక పాపంతో జోలి లేని వాళ్ళు అన్నమాట కృష్ణ ప్రభు రాజ్య సభ్యులు. పాపంతో జోలి లేదు. పాపం ఎలాంటిదంటే, నీవు సత్క్రియ చేయకపోతే నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగిలించుకుంటది. ఎవరినైతే పాపం కౌగిలించుకుందో వాని మీద యజమానియే కూర్చొని వాడిని ఏలుతుంది. ఒకప్పుడు పాపముతో జోలి లేని జీవితాన్ని జీవించాడు ఆదాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు పాపము తన యజమాని అయి హృదయంలో కూర్చుంది. దేవుని మాటలు తిరస్కరించేటట్టు దేవుని యందు అవిశ్వాసము పుట్టించింది. పాపమును ఒప్పుకోకుండా రొమ్ములో కప్పుకునే పరిస్థితి వచ్చింది ఆదాంకి. అంటే హృదయంలో పాపము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో పాపము లోపల ఏం చేస్తుంటుందంటే నిన్ను భ్రమలో పెడుతుంది. నీకేం కాదులే, నువ్వు మంచిగా చేస్తున్నావులే అని లోపల పాపము నిన్ను భ్రమ పెడుతూ ఉంటది అనమాట. ఇదే తప్పు కాదులే అంటుంటుంది. పాపము ఎప్పుడైతే మనిషిని భ్రమ పెడుతుంటుందో వాడు తన తప్పిదాన్ని ఒప్పుకోలేడు. దేవుని సన్నిధికి రావడానికి భయపడుతూ ఉంటాడు. పూర్వపు ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే. పాపం వలన కలుగు భ్రమ చేత మోసపోయారు వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పాపం వలన కలుగు భ్రమ, మనుషుడు మోసగింపబడి దేవునికి విరోధి అవుతుంటాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారు పాపమునకు జోలి ఏమీ లేకోకుండా దాని భ్రమ వలన మోసపరచబడకోకుండా జీవితాన్ని జీవిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పాపం వలన కలుగు భ్రమ అని మాట్లాడాడు. 12వ వచనం చదువుతాం కిందికి. 12 నుంచి 15 వచనాల్లో సహోదరులారా, 3వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో సహోదరులారా, జీవంలో దేవుని ఇచ్చిపోవునట్టి అదనమాట. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందయేమో ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకోండి.
నేడు మీరు ఆయన శబ్దం వినేడలా మీరు నేడు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె కోపం పుట్టించినప్పటి వలె హృదయమును కఠినపరచుకుని హృదయాన్ని కఠినపరుచుకొనకుడి ఆయన చెప్పాను ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత అన్నమాట. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు నేడు సమయం అందరూ సమయం ఉండగానే ప్రతిదినం ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా ఎలాగనగా మొదటి నుండి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. అదిగో కాబట్టి క్రీస్తు సంబంధాలు ఏం చేస్తుంటారంటే హృదయాన్ని కఠినపరుచుకోవు. హృదయాన్ని కఠినపరుచుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే పాపానికి అవకాశం ఇచ్చావో పాపము నిన్ను భ్రమపరుస్తూ ఉంటుంది. నువ్వు చేసిందే కదా తప్పేం కాదులేమ్మా, వాళ్ళు ఏదో నిన్ను అపార్థం చేసుకున్నారు కానీ అంటూ ఉండదు లోపల. అప్పుడు మనుషుడు పాపాన్ని ఒప్పుకోడు, హృదయం కఠినపడుతూ ఉంటది. ఎప్పుడైతే హృదయం కఠినపరచబడుతుందో అతడు దేవుణ్ణి విడిచిపోయేటట్టు దుష్ట హృదయం అతనికి ఉంది అనేది దాని అర్థం. కాబట్టి నిష్ప్రభు సంబంధులు ఏం చేస్తుంటారు అన్నమాట, పాపాన్ని ద్వేషిస్తూ ఉంటారు, పాపంతో జోలి ఏమీ లేకుండా బ్రతుకుతూ ఉంటారు. పాపం వల్ల కలుగు భ్రమలో నుండి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ దినం ఆ దినం సరి చేసుకుంటుంటారన్నమాట. నేడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అని చెప్పేశాడు. మనకున్న దృఢ విశ్వాసము అంతం వరకు చేపట్టిన వారమైతే క్రీస్తులో పాలివారమై ఉన్నాము అని తెలియజేశాడు ఆయన. కాబట్టి దాంతో గుర్తుపెట్టుకోండి, క్రీస్తులకు సంబంధులు పాపంతో జోలి లేని వారై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాసింది, వాళ్ళు పాపంతో పోరాడుతారు. కృష్ణుడు సంబంధులు పాపముతో పోరాటం అన్నమాట. ఎంతవరకు పోరాడతారు? ఆదాము కొద్దిసేపు పోరాడాడు అంతే పాపంతో. అవ్వ పనులు తెచ్చిచ్చింది, ఈయన తినలేదు. మొదట్లో ఆదాము తినలేదు, తర్వాత తిరస్కారం చేసింది అవ్వ. నేను తిన్నాను కదా నాకేమైంది అని తిరస్కారం చేసి తన భర్తను ఒప్పించి తినిపించింది. పాపంతో పోరాడాడు, కొద్దిసేపు పెనుగులాడాడు ఆదాము. తర్వాత ఏమయ్యాడు అనమాట, ఓడిపోయాడు. ఆదాం కుమారుడు హేబేలు ఉన్నాడు, పాపంతో పోరాటం చేశాడు. పాపంతో పోరాటం చేసి రక్తం కారణంగా శ్రమ పడ్డాడు. ప్రాణమే పోయింది హేబేలుకి. విశ్వాసం కలిగిన వాడై పాపంతో పోరాటం చేసేది ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో పాపంతో పోరాడాడు. పాపంతో పోరాడాడు. శరీరధారిగా ఉన్న దినములలో తన శరీరంలో పాపం ప్రవేశించుకోకుండా దాంతో పెనుగులాట యేసు ప్రభుకి. ప్రతిరోజు పెనుగులాటే చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడింది, మీరు పాపంతో పోరాటంలో అదనమాట. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఇంకనూ దాన్ని ఎదిరింపలేదు. ఎదిరింపలేదు. హెబ్రీయుల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము అని చెప్పేశాడు. కాబట్టి పాపంతో పోరాటంలో రక్తం కారణంగా పోరాటం చేయాలి. కాబట్టి కృష్ణ ప్రభు రాజ్య సంబంధులు పాపాన్ని ద్వేషించేవారై పాపమును తమ జీవితంలో ఏమీ జోలి లేక బ్రతుకుతూ పాపం వలన కలుగు భ్రమలో నుండి ఎప్పటికప్పుడు వాళ్ళు తేరుకొని పాపంతో పోరాటం చేసేవారై ఉన్నారు.
చిట్ట చివరిది అపవాదితో వారు ఏ విధమైన సంబంధం కలిగి ఉంటారు అనేది మనం చూసుకొని ఈ పాఠాన్ని ముగించుకోబోతాం. అపవాదితో దేవుని రాజ్య ప్రజలకు ఉండే సంబంధం ఏంటి? అపవాదితో దేవుని రాజ్య ప్రజలకు ఉండే సంబంధం. వాస్తవానికి అపవాది ఒకప్పుడు వారిని జయించిన వాడు, వారి అధికారం కిందే ఉన్నవాళ్ళు వీళ్ళంతా. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి వీరికి సహాయం చేసి అపవాది బారిన నుండి వారి అధికారం నుండి విడిపించాడు. విడిపింపబడిన ప్రజలు అన్నమాట. చదివితే ఇలా రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసంగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు ప్రభువు సంబంధులు, ఆయన రాజ్య ప్రజలు అపవాది యొక్క ప్రభుత్వం నుండి విడిపింపబడిన వారు, అపవాది యొక్క అధికారం నుండి విడుదల పొందిన వారు. వారి ప్రభువు క్రీస్తు యేసు వారి కొరకు రక్తం చిందించి కల్వరి శిలువలో అపవాదిని ఓడించి వారికి దాసులుగా బ్రతుకుతున్న వారిని విడిపించాడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి నన్ను, 2వ అధ్యాయము 14వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలుభాగస్తుడయ్యను. కాబట్టి యేసు ప్రభువు శరీరధారిగా భూమి మీద ప్రవేశించినప్పుడు ఆయన కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. వారి బందీకారణంలో ఉన్న వారిని విడిపించాడు అన్నమాట. నా బందీకారణంలో ఉన్న వారిని విడిపిస్తావా అని అపవాది ఎదురు తిరిగింది. క్రీస్తు ప్రభుని ఏం చేసుకోలేకపోయింది కదా, అవును చేసుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు పక్షాన చేరిన వారి మీద యుద్ధం అన్నమాట. దానికి క్రీస్తుని ఎట్లా గెలవలేకపోయి ఓడిపోయాడు. కానీ ఇప్పుడు సంఘంతో పోరాటం చేస్తుంది. సంఘంతో పోరాటం చేస్తుంది. అయితే ఈ సంఘము దేవుని రాజ్య ప్రజలు వారిని శత్రువుగా చూస్తూ ఉంటది. వాడి తంత్రాలు ఎరిగినదై ఉంటది. చదువుతా ఇలా రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు ప్రభుని ఏమీ చేసుకోలేని అపవాది ఇప్పుడు సంఘం మీద వచ్చింది. 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతాడు? ఎవడైతే
ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడో వాణిని మింగుతాడు. ఎవడైతే శరీర సంబంధంగా లోక సంబంధంగా బతుకుతూ ఉంటాడో వాణ్ణి మింగుతాడు. చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. వాడి పని అది. ఎవడు మిగుతాం? ఎవడు ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నాడు, ఎవడు ఆత్మ సంబంధంగా ఏమాత్రము మెలకువ లేకుండా నిద్రపోతున్నాడు లోపంలో, అలాంటి వాడిని మిగుతుంది అనమాట. వాడు ఆ రోజున అవ్వని మింగేసింది. అవ్వని మింగేసింది. ఎలా మింగుతుంది? అది కుయుక్తి పని మింగుతుంది. అబద్ధమాడి మింగుతుంది. అబద్ధపు బోధ నీ దగ్గరికి తీసుకొని వచ్చి నిన్ను మింగుతుంది. నువ్వు మెలకువగా ఉండాలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆ రోజున అవ్వను మింగడం అంటే మోసగించి అపరాధంలో పడేయడం. 11వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అపవాది మింగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఇలా రాయబడింది, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత అది సర్పము తన కుయుక్తి చేత అవ్వను అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమోనని భయపడుచున్నాను అన్నాడు. వాడి బాణాలు ఎక్కడ వేస్తుంది అన్నమాట? మొట్టమొదటిగా మనస్సులో వేస్తుంది. నీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఏమైనా తొలగిస్తుంది. అది మీరు అలాగా తొలగిపోతానేమోనని భయపడుతున్నాను నేను అంటున్నాను పౌలు. కాబట్టి అపవాదితో మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వాడు మన శత్రువు. ఒకప్పుడు మనం వాడి సంబంధులమై ఉంటుంది, ఇప్పుడు వాడి సంబంధులు కాదు. కాబట్టి మన మీద వాడు ఎవరిని మిగుదామని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు కుయుక్తి పడినాడు, మోసం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రికలోనే 11వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 13వ వచనంలో మోసగించడానికి వాడు వేసే పన్నాలు అవి అబద్ధపు బోధ తీసుకొస్తాడు. ఎలాగనగా అటివారు అపోస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను పనివారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉన్నారు. గొప్ప సంగతి ఏం కాదది. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది. క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది అని మాట్లాడాడు. కాబట్టి అపవాది నీ దగ్గరికి కుయుక్తితో వస్తాడు, మోసంతో వస్తాడు, అబద్ధపు బోధతో వస్తాడు. 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. ఆ వాక్య చదువుకొని
వారిని నుండి విడిపింపబడ్డారు. వారి ప్రభువే వారిని విడిపించాడు. విడిపింపబడిన వారు అపవాదిని శత్రువుగా భావించి వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడు. మింగడానికి వస్తున్నాడు. మింగడానికి వచ్చినప్పుడు జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాడు అన్నమాట రాజ్యసభ్యుడు. వాస్తవానికి క్రీస్తు ప్రభు తన రాజ్య ప్రజల్ని భద్రపరుస్తూ ఉంటాయి. ఎవరిని భద్రపరుస్తాడు? ఒక ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉంటే మందంతా ఒకే దగ్గర ఉంది. గొర్రెల మంద. ఆ మందంతా ఈడే ఉంది అని చూసుకుంటున్నాడు. ఒక గొర్రె తప్పిపోయి బయటికి వెళ్ళిపోయింది. కాపరిని మోసగించి వెళ్ళిపోయింది అనమాట. కాపరి అన్నింటినీ చూస్తున్నాడు, కాపాడుతున్నాడు, కానీ బయటికి పోతే బయట తోడైంది. మొదలు కాపుడు కాపాడుతుంది, అంటే అపవాది ఎవరు పడుతుంది అనమాట. మందులో బయటికి వెళ్ళిన వాడు అపవాది బాధ పడతాడు. మందులో ఉన్నవాడు కాపరి భద్రపరుస్తూ ఉంటాడు. గొర్రె కూడా తాను భద్రపరుచుకుంటూ ఉంటది. యోహాను రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 7వ ఎవరిని మోసపరచనీయకుడి, ఆయన ఎదురుడై ఉన్నట్లు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి పాపం చేసినాడు కనుక సంబంధి క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అదనమాట. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజం తెలుసుకున్న కనుక పాపం చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. కాబట్టి భద్రపరుచుకుంటూ ఉంటాడు. భద్రపరచుకోకపోతే ఏమైపోతాడు అనమాట. తోడికి బాధపడతాడు. పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది. 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకోవడం కనుక దుష్టుడు వారిని కొట్టాడు. దుష్టుడు కొట్టాడు. దాన్ని భద్రపరుచుకుంటూ ఉంటాడు. పాపం చేయడు. క్రీస్తువు తన మందను కాచేవాడై ఉన్నాడు, సంరక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి అపవాదితో సంబంధం లేనివాడి, అపవాది తంత్రాన్ని ఎరిగిన వారమై, దాని కుయుక్తిని, దాని ప్రణాళికను మనం గ్రహించిన వారమై దాని బారిన పడకుండా బ్రతకాల. చనిపోయేంత వరకు క్రీస్తు మందలోనే నమ్మకంగా బ్రతకాలి. అలాంటి వారు దేవుడు రాజ్య ప్రజలు వారి కొరకు పరలోకంలో స్వాస్థ్యం ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి దాంట్లో దేవుని రాజ్యము, దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో అపోస్తలుల యొక్క బోధ ఉంటుంది. ఆ బోధయే వారి రాజ్యాంగ చట్టం. ఆ బోధను అనుసరించి జరుగుతూ ఉంటారు. వారు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే వారి ప్రభు వారిని పోషిస్తూ ఉంటారు. వారి తండ్రి దేవుడు వారి ప్రతి అవసరాలను తీరుస్తూ ఉంటాడు. తర్వాత మనం ఆలోచన చేసింది, లోక ప్రభుత్వాలతో వారి జీవిత విధానం ఎలా ఉంటుందంటే ప్రభుత్వాలకు లోబడతారు. వాళ్ళు ప్రభుత్వాలతో ఏమాత్రము వ్యతిరేకత పెంచుకోరు. ఒకవేళ ప్రభుత్వము క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా, దేవుణ్ణి ఆరాధించడానికి వ్యతిరేకంగా ఆజ్ఞలు జారీ చేస్తే ప్రభుత్వానికి లోబడదు. ప్రభుత్వాన్ని ఎదిరించైనా ఆరాధన జరిగిస్తుంది. అంత మాత్రమే కానీ ఈరోజు మనం నేర్చుకున్నట్టు దేవుడు రాజ్య ప్రజలు లోకములో ఏదైన ప్రజలు తర్వాత పాపము చేసేవారై ఉన్నారు. పాపము
ఉనికిని గ్రహించిన వారై తమను తాము భద్రపరుచుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని భద్రపరుస్తూ ఉంటారు. ప్రామాణికత ఆయన భద్రపరుస్తూ క్రీస్తు మందిరంలో కూడా తొలగిపోయాడు అనుకో, వాడిని భద్రం చేయలేదు. ఎందుకంటే ఈ గొర్రె తనకి ఇష్టం వచ్చినట్టు పోయింది, కాపుదలలో ఉండాల్సిన గొర్రె బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి కృష్ణ యొక్క భద్రత తగ్గుకుంటూ అలాంటి వాడు లోకంలో తోడేలు బారిన పడిపోతాడు, సంపాది అయిపోతాడు. కాబట్టి ఆయన రాజ్యము, ఆయన రాజ్యం యొక్క వాతావరణము, ఆయన పరిస్థితులు మనం ఆలోచన చేశాం. కాబట్టి మనం కృష్ణుడు సంబంధులుగా లోకంలో జీవితాన్ని కొనసాగించబడుతుంది. లేకపోతే మనం చేసుకున్న